హిమాలయ పర్వతాల్లో రేడియేషన్కి సంబంధించిన విషవాయువులు ప్లూటోనియం ఉందని మీకు తెలుసా? అయితే 1965 సంవత్సరంలో భారతదేశం ప్రభుత్వం అండ్ అమెరికా దేశానికి సంబంధించిన ప్రభుత్వం రెండు దేశాల ఆర్మీ ఒప్పందాలపై ఒక పరిశోధన పెట్టినారు. ఏదంటే చైనా ప్రభుత్వం ఏదైనా న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఏదైనా న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందా అని పసిగట్టడానికి హిమాలయ పర్వతాల్లో వీళ్ళు కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ఒక మిషన్ని డిప్లాయ్ చేసినారు. అయితే హఠాత్తుగా వీళ్ళు అనుకోని సంఘటన ఒకటి, అది ఏం జరిగిందంటే మంచు తుఫాన్ రావడం వల్ల వీళ్ళు ఏం చేసినారు, ఆ మిషన్లు ఫిట్ చేసిన దగ్గర నుంచి ఒక్కసారిగా పారిపోయినారు. ఆ తుఫాన్ నుంచి తప్పించుకుందామని పారిపోయినప్పుడు ఎప్పుడైతే మంచు తుఫాన్ తగ్గి మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైతే వీళ్ళు న్యూక్లియర్ ప్లూటోనియం పెట్టిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ మిషన్ కనిపించలే. అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ మిస్ అయింది ఇప్పటి వరకు ఎవ్వరికి దొరకలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ రేడియేషన్కి సంబంధించిన ప్లూటోన్కి సంబంధించిన కెమికల్ రసాయనాలు కానీ లీక్ అయితే గంగా, హిమాలయ పర్వతం నుంచి మనకు వచ్చే గంగా నీళ్ళు ఉంటాయి చూడు, 600 మిలియన్ల ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇది ఇంతవరకు మహా దారుణమైన విషయం. అది ఇప్పటికీ దొరకలేదు. ఆ ప్లూటోనియం సంబంధించిన మిషన్ అది కన్వర్గ్ అయిపోయింది అందులోనే చరిత్రలో. బట్ ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం అది కష్టం.